అందరికీ నమస్కారం అండి. నేను మణికుమార్ని, కుంభకోణం కోఆపరేటివ్ ట్రస్ట్ విజయవాడ నుంచి. ఈరోజు సాటర్డే స్పెషల్గా మీకు ఒక వాల్ హ్యాంగింగ్ అయితే చూపించిపోతున్నాను. సో విష్ణుమూర్తిది అనమాట, వైకుంఠంలో ఉన్నట్టు ఉంటారు. చాలా చాలా బాగుంటుంది. ఇందులో అనుకూలమైనవి చాలా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను మీకు ఏంటనేది. సో ఇక్కడ మీకు చూపిస్తుందే వైకుంఠ నారాయణుడి యొక్క వాల్ హ్యాంగింగ్ అనమాట. ఇక్కడ శంఖం ఉంది. సో ఈ శంఖం చూడండి, ఈ శంఖాకృతిలో స్వామివారు ఇక్కడ శయన భంగిమలలో, అలాగే ఆదిశేషుడు యొక్క పడగ నీడలో ఇక్కడ స్వామివారు ఇక్కడ ఉన్నారు చూడండి. అలాగే అమ్మవారు స్వామివారి పాదసేవలో, ఇంకా పైన స్వామివారి నాభిస్థానంలోంచి బ్రహ్మ, అలాగే ఇక్కడ చూస్తే ఆదిశేషుడు. ఇదంతా కూడా మీకు శంఖంలో ఉన్న డిజైనే. ఆదిశేషుడు ఇది చూస్తూ ఉండంటే చేప పొలుసులు ఉంటాయి కదా, అలా ఉన్నాయన్నమాట. ఇదంతా చూస్తూ ఉండంటే అంటే ఇక్కడ మనకి మత్స్యం కూడా కనిపిస్తుంది. పడగలు వచ్చేటప్పటికి ఆదిశేషుడు, అలాగే శంఖము, అలాగే బ్రహ్మ, అలాగే లక్ష్మీనారాయణులు. ఇంకా కిందకు వచ్చేటప్పటికి దాని కింద పోర్షన్, ఇది శంఖం దాటిన తర్వాత కింద పోర్షన్లో వచ్చేటప్పటికి మనకి అంటే ఇది వచ్చేటప్పటికి త్రికోణంలో కట్ అయినట్టు, అంటే మనకి ఇక్కడ హాఫ్ మూన్ అలా కట్ అయినట్టు వస్తుంది మనకి డిజైనింగ్ కింద ఆర్చ్ లాగా. సో ఇటు వచ్చేటప్పటికి రెండు గంధర్వులు, అలాగే ఇక్కడ కాళీమర్దన కృష్ణుడు తాండవం చేస్తున్నట్టు. సో ఇది కింద పోర్షన్. పైన పోర్షన్ వచ్చేటప్పటికి ఆయన ఒక రూపాన్ని మనకి ఇక్కడ రిప్రజెంట్ అవుతున్నట్టు, అంటే కృష్ణ అవతారం. సో మహావిష్ణువు ఒక అవతారంలో ఒక అవతారం కాబట్టి ఆయన ఒక లీలని ఇక్కడ మనం రిప్రజెంట్ చేస్తున్నట్టు ఇది భావించాలి, ఎందుకంటే అలా ఉంది. అలాగే ఈ గంధర్వులు ఉన్నారు కదా అటు ఇటు ఫ్లయింగ్లో ఉండి, సో చాలా చాలా బాగుంటారు. సో ఇది వాల్ హ్యాంగింగ్ అనమాట, చక్కగా వాల్కి పెట్టుకోవడానికి, లేదంటే పూజా రూమ్లో ఫోటోలు ఎలా తగిలించుకుంటున్నాం ఇది కూడా అలా తగిలించుకుని చక్కగా మనం పూజ చేసుకోవడానికి, అలాగే లివింగ్ రూమ్లో కూడా పెట్టి డెకరేషన్ చేసుకోవడానికి అన్ని రకాలుగా బాగుంటుంది. సో శంఖము, అలాగే తాండవ కృష్ణ. సో ఇది హైట్ వచ్చేటప్పటికి మనకి 8 అంగుళాలు వస్తుంది, వెడల్పు కూడా 8 అంగుళాలు వస్తుంది అనమాట. సో ఇదొక లేటెస్ట్ డిజైన్.